Hello, Chatrum. Welcome back to our DV Vidyalaya. Up to now, in our playlist, we have already discussed about various topics related to cybersecurity. And now, in our today's class, we are going to discuss about this topic in detail. And the topic is AI versus traditional security techniques. అసలు నార్మల్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ లో ఎలా వర్క్ చేస్తాము యూజింగ్ ఏఐ ఎలాంటి సెక్యూరిటీ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్ యూస్ చేస్తాము వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఏఐ వర్సెస్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో ర్యాపిడ్ గా కొంచెం 5 to 6 years నుంచి ఏఐ అనేది బాగా డెవలప్ అయ్యిందా 2020 నుంచి 2026 వరకు. సో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ఏఐని యూజ్ చేసి అడ్వాన్స్మెంట్స్ చేయడం కూడా అంతే ఇంప్రూవ్ అయిపోయిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ట్రెడిషనల్ గా పాత రూల్స్, ప్రీ డిఫైన్డ్ రూల్స్, సిగ్నేచర్స్, మాన్యువల్ మానిటరింగ్ ఏదైతే చేస్తూ ఉన్నామో అదంతా యూజ్ చేసే నెసెసిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకు? ఇఫ్ we use AI and machine learning for detecting security threats, it will be more easier and effective అన్నమాట. So while they are effective against known attacks, we often struggle to identify new and sophisticated threats అన్నమాట. సో ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఏంట్రా అంటే కొత్త కొత్త థ్రెడ్స్ ని కనిపెట్టాలంటే దానికి కష్టం. ఆల్రెడీ జరిగిన థ్రెడ్స్ ని ఆ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీకి టెక్నిక్స్ కి ఈజీ అన్నమాట. సో దే విల్ సఫర్ టు ఐడెంటిఫై న్యూ థ్రెడ్స్ అన్నమాట. సో ఇన్ కంట్రాస్ట్ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ యూజ్ మెషిన్ లెర్నింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ ఇంటెలిజెంట్ డేటా అనాలిసిస్ టు డిటెక్ట్, ప్రిడిక్ట్ అండ్ రెస్పాన్స్ టు సైబర్ థ్రెట్స్ ఇన్ రియల్ టైమ్ అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఈ ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేది మెషిన్ లెర్నింగ్ ని, ప్యాటర్న్ రికగ్నైజ్ ని యూజ్ చేస్తాయి. అండ్ దెన్ ఇంటెలిజెంట్ డేటా అనాలిసిస్ ని కూడా యూజ్ చేస్తాయి. ఎందుకు యూజ్ చేస్తాయి? థ్రెట్స్ ని డిటెక్ట్ చేయడానికి, అదే థ్రెట్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి, అండ్ దెన్ ఆ సైబర్ సెక్యూరిటీ యొక్క థ్రెట్స్ కి రెస్పాండ్ అవ్వడానికి ఇన్ రియల్ టైమ్ అన్నమాట. సో దిస్ ఏఐ విల్ కంటిన్యూస్లీ లెర్న్ ఫ్రమ్ న్యూ డేటా. కొత్త కొత్త డేటా నుంచి ఏఐ అనేది కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉంటది. నేర్చుకొని తనను తాను అప్డేట్ చేసుకుంటది యూజింగ్ అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ modern cyber threats. This is all about the definition between AI traditional security techniques. Next thing, coming to the topic of ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్. సో అసలు ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్, దాని అడ్వాంటేజెస్ మొత్తం డిస్కస్ చేసుకుందాం. సో ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేవి యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఇట్ యూస్ ప్రీ డిఫైన్డ్ రూల్స్, సిగ్నేచర్స్ అండ్ మాన్యువల్లీ కాన్ఫిగర్డ్ పాలిసీస్ అన్నమాట టు ప్రొటెక్ట్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ ని, సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేవి రూల్స్ ని, సిగ్నేచర్స్ ని, హ్యూమన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఈ ఐడెంటిఫై చేసే థ్రెడ్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ జరిగిన థ్రెడ్స్, ఆల్రెడీ నోన్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి థ్రెడ్స్ ని మాత్రమే ఐడెంటిఫై చేస్తది, అలాంటి ప్యాటర్న్స్ ని మాత్రమే ఐడెంటిఫై చేస్తది. అండ్ దెన్ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫైర్ వాల్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్, యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ లోకి ఏదైనా వైరస్, ఏదైనా బగ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటది. ఆ స్ప్రెడ్ అయిన బగ్ ని, వైరస్ ని మనం యాంటీవైరస్ ఇన్స్టలేషన్ యూజ్ చేసుకోవడం వల్ల మన డేటా అనేది, మన ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైర్ వాల్ అంటే ఏంటి? సో మన నెట్వర్క్ లోకి మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఎంటర్ అవ్వకుండా ఈ ఫైర్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ, మానిటర్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ వన్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ కి కూడా ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. సో ఏమేం రూల్స్ అయితే ఉంటాయో, ఎలా అయితే డిటెక్ట్ చేయడానికి ప్యాటర్న్స్ ఉంటాయో ఆల్రెడీ జరిగిపోయిన అటాక్స్ కి, వాటన్నిటిని సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెకానిజమ్స్ యూజ్ చేసేసి ఇలాగే జరుగుతది, ఇదే రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ లో యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఇలాంటి ఇంట్రూషన్స్ ని, ఇలాంటి
డిఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ మనం ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ వన్, యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్. యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఆథరైజ్డ్ లాగిన్ కావచ్చు కదా! సో, ఈ ఆథరైజ్డ్ లాగిన్ అవ్వాలి అంటే ప్రతిసారి ఏం చేయాలి? మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఫైర్‌వాల్ సెట్ చేసుకోవాలి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. మనం జరిగే సైబర్ థ్రెట్స్ గురించి అవేర్‌గా ఉండాలన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్. అండ్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్, వి హావ్ దీస్ థింగ్స్ అన్నమాట. సో, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్. మనకు టెక్నాలజీ గురించి అంత డెప్త్‌గా నాలెడ్జ్ లేకపోయినా కూడా, ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ గురించి మనం అప్లై చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చనమాట. మేనేజ్ గూడా చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ నోన్ థ్రెట్స్. ఒకవేళ థ్రెట్స్ ఎలాంటివి అని మనకు ముందే తెలిసాయనుకోండి, ఆ తెలిసిన థ్రెట్స్ గురించి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతదా లేదా అని ట్రై చేయడం, టెస్ట్ చేయడం ఎంత సింపుల్ అమ్మా! కదా! సో, ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేటివి నోన్ థ్రెడ్స్ దగ్గర ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్, రిలయబుల్ ఫర్ బేసిక్ సెక్యూరిటీ రిక్వైర్‌మెంట్. చిన్న చిన్న సెక్యూరిటీ రిక్వైర్‌మెంట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి ట్రెడిషనల్ అనేది వెల్ అండ్ గుడ్. వెల్ సూట్ అవుతది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్, దెన్ వి కాంట్ యూజ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అన్నమాట. వన్ మోర్ అడ్వాంటేజ్ వచ్చేసి లోవర్ కంప్యూటేషనల్ రిక్వైర్మెంట్స్. సో మనం ఏదైనా ప్రాబ్లమ్ ని మెషిన్ నుంచి కంప్యూట్ చేయాలి అనుకుంటే ఇట్ నీడ్స్ నెట్వర్క్, ఇంటర్నెట్ అండ్ వేరియస్ అదర్ రిసోర్సెస్. కానీ ట్రెడిషనల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ లో మ్యాన్ మేడ్ అయినా సరిపోతుంది కదా. సో లోవర్ కంప్యూటేషనల్ రిక్వైర్మెంట్స్ వెన్ కంపేర్డ్ టు ఏఐ రిలేటెడ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. Coming to the disadvantages or limitations of traditional security techniques, we have these things అన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కెనాట్ ఎఫెక్టివ్లీ డిటెక్ట్ అన్నోన్ ఆర్ జీరో డే అటాక్స్. సో ఆల్రెడీ జరిగిన నోన్ అటాక్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. అదే కొత్త అటాక్స్ ఎలాగా? అప్పటికప్పుడు కొత్త కొత్త ప్యాటర్న్స్ తో ప్రొడ్యూస్ అయ్యే అటాక్స్ ఎలాగా? ఇమీడియట్ గా ప్రొడ్యూస్ అయ్యే అటాక్స్, అలాంటి అటాక్స్ అన్నిటిని డిటెక్ట్ చేసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడం కష్టమైపోతదనమాట. సెకండ్ వన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫ్రీక్వెంట్ సిగ్నేచర్ అండ్ రూల్ అప్డేట్స్. సో ఒకసారి మనం ఒక రూల్ రాసాము అంటే ఆ రూల్ అనేది అన్నిటికీ వర్క్ అవుతదా? అవ్వదు. వై? బికాస్ ద ప్యాటర్న్స్ ఆఫ్ అటాక్స్ ఆర్ కంప్లీట్లీ చేంజింగ్ డే బై డే కదా. సో ఏమవుతది? కంటిన్యూస్ గా మనం ఆ రూల్స్ ని కూడా మానిటర్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. విచ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్ అన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి జనరేట్స్ మోర్ ఫాల్స్ పాజిటివ్స్. సో ఫాల్స్ పాజిటివ్స్ తప్పుగా ఐడెంటిఫై చేసేవి కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. సో థ్రెడ్స్ ని కూడా నాన్ థ్రెడ్స్ అనేది డిటెక్ట్ చేయడము, నాన్ థ్రెడ్స్ ని థ్రెడ్స్ అనేది డిటెక్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ లిమిటేషన్ ఇస్ డిపెండ్స్ హెవీలీ ఆన్ మాన్యువల్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్. ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేటివి మోస్ట్లీ మాన్యువల్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్. ఇప్పుడు మనం ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ని యూజ్ చేస్తది. ఎందుకు యూజ్ చేస్తది? లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని, సెక్యూరిటీ డేటా కావచ్చు, లేదంటే వేరే వేరే ఏదైనా డేటా కావచ్చు, నెట్వర్క్ డేటా కావచ్చు, థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా కావచ్చు. హ్మ్. ఇంకా ఫాల్స్ పాజిటివ్ డేటా కలెక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ కావచ్చు. ఇన్ని టైప్స్ ఆఫ్ డేటాని లార్జ్ వాల్యూమ్‌లో స్టోర్ చేసుకొని అనలైజ్ చేస్తదనమాట. సో, అనలైజ్ చేసేసి అబ్నార్మల్ బిహేవియర్ ఎక్కడుంది? అసలు ఏమేం థ్రెడ్స్ జరిగే ప్యాటర్న్స్ కనిపిస్తా ఉన్నాయి? ఏం ఇన్‌సైట్స్ మనం డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి బిహేవియర్‌ని మొత్తం ఐడెంటిఫై చేస్తది. సైబర్ థ్రెట్స్ అండ్ అటాక్స్ ఏమైనా కొత్తగా ఫార్మ్ అయ్యేలాంటి వాటిని కూడా ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుందనమాట. సో, ఈ సిస్టమ్స్ అనేవి ఏంట్రా అంటే కంటిన్యూయస్‌గా న్యూ అటాక్ ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేసి, దాని గురించి కూడా స్టడీ చేసి, దాని యొక్క డిటెక్షన్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతది టైమ్ టు టైమ్. దిస్ ఈస్ హౌ ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అన్నమాట.
So coming to various examples of this AI-based cybersecurity techniques, first one వచ్చేసి malware detection. ఈ మెలీషియస్ సాఫ్ట్‌వేర్ ని ఏఐని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తామన్నమాట. అది యూజింగ్ సూపర్వైజ్డ్ కావచ్చు, అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేదా వేరే ఏదైనా ఏఐ అండ్ ఎంఎల్ అల్గారిథం కూడా కావచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏఐ పవర్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్. ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ కి కూడా మనం వేరియస్ మెకానిజమ్స్ ఉంటాయి. ఆ మెకానిజమ్స్ ని యూజ్ చేసేసి ఈజీగా మనం ఏఐ అల్గారిథమ్స్ ని యూజ్ చేసి డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇంటెలిజెంట్ థ్రెట్ డిటెక్షన్. ఈ థ్రెట్స్ ని ఇంటెలిజెంట్ గా బిఫోర్ ఈవెన్ దే గో టు అక్కర్ we can easily identify those particular types of threats అన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ బిహేవియర్ అనాలిసిస్. సో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా థ్రెట్స్ అనేవి ప్యాటర్న్స్ గమనిస్తూ ఉన్నాము అనేది మొత్తం ఆ బిహేవియర్ అనాలిసిస్ అండ్ దెన్ ఆ అప్గ్రేడేషన్, ఆ అడాప్టబిలిటీ ఎలా ఉంది ఏమి అని చెప్పేసి ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆటోమేటెడ్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్. ఆటోమేటెడ్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ కి కూడా మనం ఈ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి? లాస్ట్ డిసడ్వాంటేజెస్ ఏం చెప్పాము? ఓన్లీ నోన్ అటాక్స్ ఫైండ్ అవుట్ చేస్తాయి ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అని చెప్పామా? సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది యూజింగ్ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ అంటే ఇట్ విల్ ఐడెంటిఫై అండ్ డిటెక్ట్ బోత్ నోన్ అండ్ అన్నోన్ థ్రెట్స్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ థ్రెట్ డిటెక్షన్. సో రియల్ టైమ్ లో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ డేటాలో కూడా రియల్ టైమ్ గా ఎలాంటి థ్రెట్స్ అయితే ఫామ్ అవుతాయో మన దగ్గర ఉన్న డేటాకి ఆ థ్రెట్ డిటెక్షన్ అనేది అక్యురేట్ గా జరుగుతుంది. అండ్ దెన్ ద ఏఐ సిస్టమ్ విల్ కంటిన్యూస్లీ లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ అటాక్ ప్యాటర్న్స్. ఆల్రెడీ జరిగిపోయిన అటాక్ ప్యాటర్న్సే కాదు, కొత్తగా ఏవైనా జరుగుతున్నాయి అంటే అటువంటి టైప్ ఆఫ్ అటాక్ ప్యాటర్న్స్ ని కూడా అడాప్ట్ చేసుకొని అతి ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా అండ్ దెన్ అక్యురేట్ గా వేరియస్ టైప్ ఆఫ్ అటాక్స్ ని డిటెక్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట ప్యాటర్న్స్ ని. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్యూసెస్ మాన్యువల్ ఎఫర్ట్ త్రూ ఆటోమేషన్. మనం ఏఐని ఆటోమేషన్ చేయడానికి మోస్ట్లీ యూజ్ చేస్తాము. మనం ఈ ఆటోమేషన్ యూజ్ చేయడం వల్ల మాన్యువల్ ఎఫర్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అండ్ దెన్ ఇట్ ఇంప్రూవ్స్ డిటెక్షన్ అక్యురసీ అండ్ రెస్పాన్సివ్. సో మనం ఎంత ఫాస్ట్ గా డిటెక్ట్ చేస్తున్నాము, ఎంత కరెక్ట్ గా డిటెక్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్. సో కమింగ్ టు ద వేరియస్ లిమిటేషన్స్ ఆఫ్ దిస్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ యూజింగ్ ఏఐ ఆర్ ఇట్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. సో మనం ఒక ఏఐ మోడల్ ని యూజ్ చేస్తున్నాం, సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నాం అంటే ఇట్ మస్ట్ బి ట్రైన్డ్ ప్రాపర్లీ. సో ఆ ట్రైనింగ్ ని మనం కండక్ట్ చేయడానికి వి నీడ్ వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ట్రైనింగ్ డేటా అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కి కూడా వి నీడ్ హయ్యర్ కాస్ట్ అన్నమాట. సో మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా కావాలి అండ్ దెన్ కాస్ట్ కూడా హయ్యర్ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇట్ రిక్వైర్స్ పవర్ఫుల్ కంప్యూటింగ్ రిసోర్సెస్. సో కంప్యూటింగ్ రిసోర్సెస్ అనేటివి వీక్ గా ఉంటే సరిపోదమ్మా, ఎందుకంటే మనం ఏఐ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు వేరియస్ సిపియూస్ ఉండాలి, జీపీయూస్ ఉండాలి అండ్ దెన్ గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలి, దాని ఇంటర్ఫేసెస్ ఉండాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో కంప్యూటింగ్ రిసోర్సెస్ అనేటివి కూడా మనకు ఎక్కువగా అవసరం అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ రిక్వైర్స్ రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఒకసారి ట్రైన్ చేసేసి డిప్లాయ్ చేసేస్తే సరిపోదు. ఒక మోడల్ అనేది కంటిన్యూస్ గా నీట్ గా వర్క్ అవుతూ ఉండాలి అంటే మనం దాన్ని రెగ్యులర్ గా ట్రైన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ అన్నమాట. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ టాపిక్, వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏఐ అండ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ అన్నమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ లో మనం ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ సిగ్నేచర్స్ ని యూజ్ చేస్తాం. కానీ ఏఐలో లర్న్స్ డేటా యూజింగ్ ఏఐ అండ్ ఎంఎల్. సో ట్రెడిషనల్ లో వచ్చేసి ఆల్రెడీ ఉన్న డేటానే తెలిసిన అండ్ నోన్ ఫ్యాక్ట్సే
కానీ ఏఐ యూజ్ చేస్తే కొత్త డేటా నుంచి గూడా ఏఐ అండ్ ఎంఎల్ అల్గారిథమ్స్ అప్లై చేసేసి నేర్చుకోవచ్చనమాట. సెకండ్ వన్ డిటెక్ట్స్ మెయిన్‌లీ నోన్ అటాక్స్. సో, ట్రెడిషనల్‌లో ఓన్లీ నోన్ అటాక్స్‌ని మాత్రమే డిటెక్ట్ చేస్తే, ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో నోన్ అండ్ అన్‌నోన్ అటాక్స్ రెండిటిని డిటెక్ట్ చేస్తుందనమాట. ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో మాన్యువల్ రూల్ అప్డేట్స్ అనేది జరగాలి. కానీ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో మాన్యువల్‌గా రూల్స్ అనేది అప్డేట్ అవ్వదు. కానీ కంటిన్యూయస్‌గా డేటా నుంచి లెర్న్ చేసుకుంటది. దానికయ్యేదే ఇంప్రూవ్ అవుతది. మాన్యువల్ అనేదే ఉండదనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్. అదే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో లిమిటెడ్ అడాప్టబిలిటీ టు న్యూ థ్రెట్స్. కొత్తగా ఏవైనా థ్రెట్స్ జరుగుతున్నాయి అంటే వాటి గురించిన నాలెడ్జ్ అనేది తక్కువుంటది. అండ్ దెన్ అడాప్టబిలిటీ అనేది తక్కువుంటది. కానీ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్‌కి చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకోగలుగుతది. ఎవాల్వింగ్ సైబర్ థ్రెట్స్ అన్నిటిని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతదనమాట. నెక్స్ట్ థింగ్ ఇన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఈస్ స్లోవర్ థ్రెట్ డిటెక్షన్. మాన్యువల్‌గా జరగడం వల్ల థ్రెట్ డిటెక్షన్ అనేది చాలా స్లోగా ఉంటది. కానీ ఏఐ బేస్డ్ టెక్నిక్స్‌లో మనం మెషిన్‌ని యూజ్ చేయడం వల్ల ద డిటెక్షన్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ అక్యురేట్. అలాంగ్ విత్ ఇట్ టేక్స్ ద రియల్ టైమ్ యూసేజ్ అన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేవి మెయిన్‌లీ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో, ఒక మనిషి మాన్యువల్‌గా హ్యాండిల్ చేయగలగాలి. కానీ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో మొత్తం ఆటోమేషన్. హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేదే లేకుండా థ్రెట్ డిటెక్షన్ కావచ్చు, ప్రివెన్షన్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, మొత్తం ఆటోమేటెడ్‌గా జరిగిపోతూ వస్తది. నెక్స్ట్ థింగ్ ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో ఫాల్స్ పాజిటివ్స్ అనేది హైగా ఉంటాయన్నమాట. సో, మనం రాంగ్ డేటా నుంచి లెర్న్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటది. కానీ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్ యూజ్ చేసేపాటికి ఆ ఫాల్స్ పాజిటివ్స్ కౌంట్ అనేది తగ్గిపోతది. ఇంటెలిజెంట్‌గా మనం అనాలిసిస్ చేయడం వల్ల మన డేటా అనేది చాలా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. అక్యురేట్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్ ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ అనేటివి ట్రెడిషనల్ అటాక్స్ అంటే నోన్ అటాక్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా జరిగే అటాక్ అన్నిటికి ఇది బెస్ట్‌గా సూట్ అవుతది. కానీ ఇదే ట్రెడిషనల్ సెక్యూరిటీ అటాక్స్ అనేటివి మోడర్న్ అటాక్స్‌కి యూజ్ చేయలేమన్నమాట. సో, ఈ ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టెక్నిక్స్‌లో మెయిన్‌గా మనము ఈ మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ సైబర్ అటాక్స్‌ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏఐ అండ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్. సో, మనం ఇప్పుడు దాకా ఏఐకి, ట్రెడిషనల్ సెక్యూరిటీ ఈ టెక్నిక్స్‌కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు అనేది చూసాం గదా! సో, ఈ మోడర్న్ సైబర్ సెక్యూరిటీలో మనం ఏఐని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అనేది we will discuss in the next class. Until then, keep learning, keep growing. Bye bye, Chatrom. Thank you.